నెహ్రూ గారిది మైండ్ సెట్ ఎలా ఉండేది అంటే ఒకసారి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం చాలా పీస్ లవింగ్ కంట్రీ, మనకి అసలు ఆర్మీ కూడా అవసరం ఉందా అనే మైండ్ సెట్ కూడా ఆయనకు ఉండేదన్నమాట. అదే విధంగా ఆయన ఆ రోజు ఏమన్నాడు అంటే ఆ మీటింగ్లో, ఇప్పుడు ఇండియన్ ఆర్మీ కొత్తగా ఫామ్ అయింది, మనకి ఇంతకుముందు ఆర్మీని లీడ్ చేసిన అనుభవం లేదు కాబట్టి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా మనం కొన్ని సంవత్సరాల వరకు కూడా బ్రిటిష్ జనరల్స్నే మన ఇండియన్ ఆర్మీకి చీఫ్గా ఉంచాలని చెప్పి ఆయన ప్రతిపాదించారు. ఇంతలో సడన్గా లెఫ్టినెంట్ జనరల్ నాథూ సింగ్ రాఠోర్ గారు లేచి ఏమన్నారంటే, ఆ రకంగా చూసుకుంటే మనం కూడా ఈ దేశాన్ని పాలించడం రాదు కదా, మీరెందుకు ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు, వేరే ఎవరినన్నా ప్రైమ్ మినిస్టర్ని చేయండి బ్రిటిష్ వాళ్ళని అన్న. ఆ మాట వినగానే ఒక్కసారిగా నెహ్రూ గారికి అర్థం కాలేదు ఏం మాట్లాడారు. టు సేవ్ హిస్ ఫేస్ ఆయన ఏమన్నారు, సరే మీరు అవుతారా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అని చెప్పి నాథూ సింగ్ రాఠోర్ గారిని అడిగారు. అప్పుడు లెఫ్టినెంట్ జనరల్ నాథూ సింగ్ రాఠోర్ గారు ఏమని చెప్పారు అంటే, నేను కాదు సార్, ఇక్కడ నాకన్నా క్వాలిఫైడ్ మా అందరిలో ది బెస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన జనరల్ కేఎం కరియప్ప గారు, ఆయనకి మా అందరి తరపు నుంచి మేమేమనుకుంటున్నామంటే ఆయనకి ఇండియన్ ఆర్మీ పగ్గాలు అప్పచెప్పాలని చెప్పి మేము అనుకుంటున్నాం అని చెప్పి అప్పుడు డిసైడ్ అయిన దాన్ని బట్టి ఆ తర్వాత జనవరి 15, 1949 అంటే ఆల్మోస్ట్ మనకి ఆగస్ట్ 15, 1947 మనకి ఇండిపెండెన్స్ వస్తే ఆల్మోస్ట్ ఒక 1.5 year వరకు కూడా జనరల్ రాయ్ బుచర్ అనే అతను, బ్రిటిష్ అతను, మన ఇండియన్ ఆర్మీకి చీఫ్ గా వ్యవహరించేవాళ్ళు. ఎప్పుడైతే ఏ రోజైతే జనవరి 15, 1949 జనరల్ కేఎం కరియప్ప గారు ఇండియన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అయ్యారో ఆ రోజు మనం గుర్తుగా ఆర్మీ డేని సెలబ్రేట్ చేసుకుంటాం.